ఈ నెల 27న రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా. ఇప్పటికే ఫైనల్ కట్ 2 గంటల 45 నిమిషాలుగా తేలిపోయింది. ఓ రకంగా పెద్ద సినిమానే అనుకోవాలి. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు చాలా ఫుటేజ్ వచ్చిందట. 3 గంటల 15 నిమిషాల రన్ టైం ను కుదించి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారట. అంటే ఓవరాల్ గా ఫుటేజ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర 3 గంటల ఫుటేజ్ రావడం సాధారణమే. అందులో నుంచి ఫైనల్ కట్ చేసి డిసైడ్ చేయడం ఎడిటర్ పని. ఈసారి రామ్ కూడా దగ్గరుండి ఎడిట్ చేశాడని, ఫైనల్ కట్ పై పూర్తి సంతృప్తితో ఉన్నాడని కూడా టాక్. అంతేకాదు, ఇప్పటికే సినిమాని ఉపేంద్ర చూసేశారు. ఆయనకు ఈ సినిమాపై, తన పాత్రపై గట్టి నమ్మకం ఏర్పడింది. మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త దర్శకులు ఫుటేజ్ విషయంలో కంట్రోల్లో ఉండరు. తాము రాసుకున్న ప్రతి సీన్ తెరపై చూడాలని ఆశపడతారు. అందుకే రన్ టైం చేతుల్లో నుంచి దాటిపోతుంటుంది. అయితే ఆడియన్ మైండ్ సెట్ మారిపోయింది. సినిమా బాగున్నప్పుడు లెంగ్త్ గురించి పట్టించుకోరు. రంగస్థలం, పుష్ప, యానిమల్ ఇవన్నీ లెంగ్తీ సినిమాలే. అంతెందుకు, బాహుబలి 2 భాగాలు కలిపి 4 గంటల సినిమాగా మార్చినా చూస్తారు. ఆంధ్ర కింగ్ తాలూకా 2 గంటల 45 నిమిషాలే కాబట్టి సర్దుకుపోవచ్చు. భాగ్యశ్రీ బోర్సే కథానాయకగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కర్నూలులో ట్రైలర్ ఆవిష్కరించారు. అక్కడ చిత్ర బృందం చేసిన డ్రోన్ షో అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ షో కోసమే దాదాపు ₹1 కోటి ఖర్చు చేసినట్లు కూడా సమాచారం.